అక్కినేని ఫ్యామిలీ గురించి పరిచయం అక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణను మాత్రమే భాగస్వామిగా చేసుకున్నారు. ఆయన మరో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే ఒకటే భార్య ఒకటే భర్త అనే సూత్రాన్ని పాటించిన అక్కినేని నాగేశ్వరరావు ఎంతో మందికి ఆదర్శం. కానీ ఆయన వారసులు మాత్రం రెండేసి చొప్పున వివాహాలు చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున దగ్గుబాటి రామానాయుడు వారసురాలు లక్ష్మిని మొదటి వివాహం చేసుకున్నారు. నాగచైతన్య జన్మించిన తర్వాత ఆమెకు విడాకులిచ్చి ప్రముఖ హీరోయిన్ అమలను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరి బంధానికి గుర్తుగా అఖిల్ జన్మించారు. కనీసం నాగార్జున కొడుకులకైనా ఒకటే వివాహంతో జీవితాన్ని కొనసాగిస్తారు అనుకుంటే అది కూడా జరగలేదు. నాగార్జున పెద్ద కొడుకు ప్రముఖ హీరో నాగచైతన్య మొదట సమంతను 7 ఏళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుని 4 ఏళ్లకే ఆమెతో విడాకులు తీసుకున్నారు. తర్వాత ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాలతో గత ఏడాది 7 అడుగులు వేశారు. ఇక అన్నబాటలోనే తమ్ముడు అఖిల్ కూడా నడిచారు. గతంలో శ్రియా భూపాల్తో ఎంగేజ్మెంట్ చేసుకుని చివరికి ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక ఈ ఏడాది ప్రముఖ నటి జైనబ్ రవ్జీతో 7 అడుగులు వేశారు. దీంతో అఖిల్తో ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది, ఏం చేస్తుంది అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే 2016లో అఖిల్ అక్కినేని తన ప్రియురాలు అయిన 26 ఏళ్ల శ్రియా భూపాల్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే అప్పుడు అఖిల్ వయసు కేవలం 22 సంవత్సరాలు. అయితే అంటే అక్కినేని హీరోకి ఆమెకి దాదాపు 4 ఏళ్లు తేడా. విచిత్రం ఏంటంటే ఇప్పుడు అఖిల్ పెళ్లి చేసుకున్న అమ్మాయి వయసు కూడా అఖిల్ కంటే పెద్ద అని అంటున్నారు. ఇకపోతే అఖిల్ తో పెళ్లి రద్దు చేసుకున్న ఈ శ్రియా భూపాల్ ఎవరు, ప్రస్తుతం ఏం చేస్తుంది అనే విషయంకొస్తే ఈమె హైదరాబాద్ లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన జీవీకే వారి వారసురాలు. ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్, కాస్ట్యూమ్ మేకర్ కూడా. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యాషన్ స్కూల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశారు. ఇక ఆమె సమంత, కాజల్ అగర్వాల్ వంటి టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా డిజైన్ అందించింది. అంతేకాదు శ్రియా సోమ్ అనే దుస్తుల బ్రాండ్ కి కూడా వ్యవస్థాపకురాలు కూడా ఈమె. ప్రస్తుతం ఈమెలో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నా తన పనిలో మాత్రం బిజీగానే ఉన్నారని సమాచారం. ఇక అఖిల్తో బ్రేకప్ అయిన తర్వాత తెలంగాణ రాజకీయ నాయకుడు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కుమారుడైన అనిందిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికి ఒక కూతురు కూడా ఉన్నారు. ఇక ఈయన కూడా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. హైదరాబాద్ నుంచి టాప్ క్లాస్ రేసింగ్ డ్రైవర్ గా నిలిచిన ఈయన 2016లో యూరో జేకే 16 ఛాంపియన్షిప్, యూరో జేకే 17 ఛాంపియన్షిప్ లో పాల్గొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో 2017లో మోటార్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచారు. ఈయన టాలెంట్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.